గత ప్రభుత్వ హయాంలో రెవెన్యూ రాబడి ఎక్కువ చూపి రెవెన్యూ లోటు తక్కువ చూపారని కాగ్ వెల్లడించింది. 2022లో మార్చి నాటికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై నివేదిక ఇచ్చింది. విద్య, వైద్యం ఖర్చుతో రాష్ట్రం వెనుకబడింది. మొత్తం వ్యయ విద్యపై 8%, ఆరోగ్యంపై 4% ఖర్చు చేశారు. బడ్జెట్ కేటాయింపులతో పోలిస్తే సంక్షేమ పథకాలపై ఖర్చు తక్కువగా ఉంది. టీఎస్, ఏపీ మధ్య ఆస్తుల అప్పుల పంపకంపై పురోగతి లేదు అని పేర్కొంది. ఏ పేపర్ చూసినా, ఏ వార్త విన్నా ప్రతిరోజు కాంగ్రెస్ హయాంలో కుంభకోణాలు, అవినీతి 12 లక్షల కోట్ల రూపాయలు ఆ రోజు ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ ప్రజాదాన్ని దోపిడీ చేసిందో మనకు తెలుసు. ఆ రోజు చర్చ ఎలక్షన్స్ లో 2014లో 2 అంశాల మీద ఎన్నికలు జరిగాయి. నరేంద్ర మోడీ గారు అభ్యర్థిగా పెట్టిన తర్వాత ఎన్నికలు జరిగాయి. ఒకటి, ఒక నీతివంతమైనటువంటి ప్రభుత్వం కావాలి, అవినీతి రహితమైనటువంటి ప్రభుత్వం రావాలి, ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వం కావాలి. ఈ 2 అంశాల మీదనే ఆ రోజు కీలుగొమ్మ ప్రధానమంత్రి ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారిని చూసి దేశ ప్రజలందరూ కూడా బాధపడ్డారు, నిరాశపడ్డారు. కాబట్టి ఒక సమర్థవంతమైన నాయకుడు మా దేశానికి కావాలి అని చెప్పి దేశ ప్రజలందరూ కూడా ఆ రోజు నరేంద్ర మోడీ గారికి మద్దతు ఇవ్వడం జరిగింది. నరేంద్ర మోడీ గారిని గెలిపించడం జరిగింది. 270 సీట్లు ఒక్క భారతీయ జనతా పార్టీ ఆ రోజు గెలవడం జరిగింది. ఆ రకంగా భారతీయ జనతా పార్టీ మరి గత 9.5 సంవత్సరాలుగా ఈరోజు మనం గర్వంగా గుండె మీద చేయి వేసుకొని చెప్తా ఉన్నాము. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వము ఒక్క రూపాయి దుర్వినియోగం లేకుండా ఒక నీతివంతమైనటువంటి పరిపాలన, ఒక ధర్మమైనటువంటి పరిపాలన, ఒక న్యాయమైనటువంటి పరిపాలన, ఒక ప్రజల కోసం పనిచేసేటువంటి పరిపాలన, దేశం కోసం పనిచేసేటువంటి పరిపాలన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ అందించడం చాలా అద్భుతమైనటువంటి పరిపాలన. దేశ ప్రజలే కాదు, ప్రపంచమంతా కూడా అప్పులమైనటువంటి పరిపాలన. అన్ని రంగాల్లో, అది పేద ప్రజల సంక్షేమం కావచ్చు, అది సామాజిక స్పృహ కావచ్చు, లేక దేశ అభివృద్ధి కావచ్చు, భారతదేశ గౌరవాన్ని పెంచేటువంటి కార్యక్రమం కావచ్చు,